వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు కూడా మన షెఫ్ రాజు గారు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి మనకి టేస్టీ వెరైటీస్ ని చేసి చూపించడానికి. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం అడుగుతున్నారో చూద్దామా? ఓకే అండి. ఓకే, సో రాధ గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు మిక్స్డ్ దాల్ కాంబినేషన్ లో ఏదైనా టేస్టీ ఐటమ్ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, మిక్స్డ్ దాల్ రైస్ ఐటమ్. రైస్ ఐటమ్ చేస్తే బాగానే ఉంటుందా? చాలా బాగుంటుంది, అంటే కొంచెం మసాలా ఫ్లేవర్తో చేద్దాం. ఓకే, మిక్స్డ్ దాల్ బాత్. మిక్స్డ్ దాల్ బాత్. Yes. వావ్. ఓకే, సో మిక్స్డ్ దాల్ బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ దాల్ బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు పావు కప్పు, నానబెట్టిన పెసరపప్పు పావు కప్పు, నానబెట్టిన కందిపప్పు పావు కప్పు, నానబెట్టిన బియ్యం 1 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 6. మిక్స్డ్ దాల్ బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీనికి ముందుగా ఏంటంటే ఒకటి మసాలా పొడి ఒకటి మనం రెడీ చేసుకోవాలి. సో ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, అలాగే మసాలా దినుసులు. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకోవాలా? అవునండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. సో జనరల్ గా మనం ఇప్పుడు ఈ బిస్బెళ్ళ బాత్ ఇలాంటి వాటికి ఒక మసాలా రెడీ చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి, అలా దీనికి కూడా ఈ మసాలా రెడీ చేసుకోవాలి. ఈ మసాలా రెడీ చేసుకోవాలి. ఓకే ఓకే, కొంచెం లైట్ స్మెల్ వస్తుంది కదండి. అవును. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి, ఓకే, సో ఇది మనం పొడి సిద్ధం చేసుకోవాలి. ఓకే, కొద్దిగా చల్లారిన తర్వాత మనం పొడి చేస్తారా? సో అయితే ఈలోగా మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చర్మంపై పేరుకున్న ట్యాన్ తగ్గాలంటే బాగా నూరిన బాదం పప్పు పేస్ట్లో కొద్దిగా చందనం కలిపి దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి పాలతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ట్యాన్ ఈజీగా తొలగిపోతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇలా పొడి మనం ముందుగా సిద్ధం చేసుకోవాలి. అదే మంచి స్మెల్ వస్తుంది. అవును. సో ఇక్కడ కొద్దిగా మనం వేడి నీళ్ళు కూడా పెట్టేస్తున్నాము. సో ఇది ఎసరుకా? అవునండి. సో కొంచెం తొందరగా అయిపోతుంది. ఓకే. సో ఈ పప్పులన్నీ ముందు ఉడికించుకోవడం ఏం అక్కర్లేదా రాజు గారు? అక్కర్లేదండి, కొంచెం నానబెట్టేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా నూనె వేసుకుని దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, సో ఎలాగో దాంట్లో మనం జీలకర్ర అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా పోపు అక్కర్లేదండి. సో ఆ టేస్ట్ అని మనకు ఆ పొడి ద్వారా వచ్చేస్తాయి. కరివేపాకు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కారం సరిపడా ఇవే.
సో అక్కడ కూడా మనం ఎండుమిరపకాయలు ఎండుమిర్చి వేసాం కదా, చూసి యాడ్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, అలాగే నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన కందిపప్పు. ఓకే. సో చక్కగా నానిపోతే మనకి ఆ పప్పు అనేది బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది. అవును. సో వీటితో పాటుగా బియ్యం అండి, ఇవి కూడా నానబెట్టి పెట్టేసుకుంటే వీటితో పాటు పప్పుతో పాటు ఇది కూడా ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఇది మనం కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు కదా? కుక్కర్లో పెట్టేసుకోవచ్చు, ఇంకా ఫాస్ట్గా అవుతుంది. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు. సో రైస్ కూడా మనం దీంట్లో వాటర్ యాడ్ చేసేద్దాం, రైస్ కొంచెం వేగిన తర్వాత. ఓకే. సో దీనికి ఏదైనా ఒక మంచి సైడ్ డిష్ అంటే అలా చేసుకుంటే చాలా టేస్టీగా. సో జనరల్గా అంటే మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అన్ని రకాల అప్పడాలు, వడియాలు ఇట్లాంటివి, అలా ఏమన్నా ఇలా ఫ్రై ఐటమ్స్ కూడా మనం చాలా రకాలు చూపిస్తూ ఉంటాం కదా, అలాంటివి అలా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టేసి ఉడికించుకున్నాం, కొంచెం మనకు మెత్తగానే వస్తుంది ఇది. సో ఇట్లా ఉడికించుకోవడం అంటే అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా కుక్కర్ లో వేసేసుకోవచ్చు. రాజుగారు చూద్దామా? ఓకేనండి. ఒకసారి చక్కగా పప్పు ఫ్లేవర్ అనేది భలే వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్, సో ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం యాజ్ ఇట్ ఈస్ గా అలా కూడా తినేయొచ్చు కదా, కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కావాలనుకుంటే ఈ పౌడర్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. బాగుంటుంది. అలాగే కొత్తిమీర. ఆ స్మెల్, ఈ స్మెల్ మధ్యాహ్నం టైంలో ఆకలి మీద ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా చేసుకుంటే హ్యాపీగా లాగించేయచ్చు. ఓకే. ఓకే, రెడీ అండి. రెడీ మిక్స్డ్ దాల్ బాత్. ఓకే. ఓకే. సో పైన కొద్దిగా కొత్తిమీర. మిక్స్డ్ దాల్ బాత్ రెడీ. వావ్, గుమగుమలాడే మిక్స్డ్ దాల్ బాత్ రెడీ అండి. మరి టేస్ట్ చేసే ముందు మిక్స్డ్ దాల్ బాత్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ దాల్ బాత్ తయారు చేసే విధానం: ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, మసాలా దినుసులు దోరగా వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన కందిపప్పు, నానబెట్టిన బియ్యం, పసుపు, ఉప్పు వేసి కాస్త వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా దినుసుల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ దాల్ బాత్ రెడీ. మిక్స్డ్ దాల్ బాత్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఆ పౌడర్ వేయటం మూలాన చక్కగా ధనియాల పొడి స్మెల్, జీలకర్ర ఫ్లేవర్ ఇదంతా కూడా చాలా బాగుంది కదా. అవునండి. అండ్ పప్పులు మెయిన్ గా చక్కగా ఉడికిపోయి అన్ని మిక్స్డ్ అయిపోయి ఒక డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంది. మంచి హెల్దీ ఫుడ్ అండ్ చక్కగా బ్రేక్ఫాస్ట్ లో తీసుకున్న లంచ్ కైనా దేనికైనా కూడా మనకి బాగుంటుంది కదా. వెరీ నైస్, చక్కగా టేస్టీగా ఉందండి. ఆ పైన ఎక్స్ట్రా పౌడర్ యాడ్ చేసుకోవడం వలన కొంచెం స్పైసీగా, కొద్దిగా కమ్మకమ్మగా అలా ఉంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇంకొక మంచి చిట్కా. హెయిర్ డ్రైగా అయిపోయినట్లయితే ఆలివ్ ఆయిల్లో
ఎగ్ వైట్ కలిపి దీన్ని జుట్టుకు పట్టించి ఒక అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే హెయిర్ సిల్కీగా స్మూత్గా ఉంటుంది. ఈరోజు వంటలో పిండి వంటల్లో మిక్స్డ్ దాల్ బాత్ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వెరైటీ రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. MTR మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, మీరే విజేతగా నిలవండి. అంతేకాదు జూలై 31వ తేదీ MTR మసాలా అభిరుచి ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసి మీకు బాగా తెలిసిన వంటని మీరే స్వయంగా ప్రేక్షకులందరికీ చేసి చూపించే అవకాశాన్ని కూడా అందుకోండి. దీనికి మీరు చేయాల్సిందల్లా మీకు బాగా తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ MTR మసాలా ప్యాకెట్ ని జత చేసి పంపించడమే. ఈ పోటీకి MTR మసాలా ప్యాకెట్లు తప్ప ఇతర MTR ప్యాకెట్లేవి వర్తించవని గమనించండి. మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం రవ్వ పులిహోర చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు రవ్వ పులిహోర. సో రవ్వ అంటే ఇక్కడ ఏ రవ్వతో చేస్తున్నారు రాజు గారు? బియ్యపు రవ్వతో బాగుంది. బియ్యం రవ్వతో. ఓకే ఓకే. సో జనరల్ గా మనకి బియ్యంతోనే ఎక్కువ చేస్తూ ఉంటారు. అవునండి. అండ్ సన్న రవ్వతో లేదా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందా? ఓకే ఓకే. మరి రవ్వ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రవ్వ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం రవ్వ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు. రాజు గారు స్టార్ట్ చేద్దామా రవ్వ పులిహోర? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం బియ్యపు రవ్వని ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలండి. సో నార్మల్ గా రైస్ ఉడికించుకున్నట్టే కదా దీన్ని కూడా? అంతే. సో ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. మామూలుగా మెయిన్ దే మనకి రైస్ ఆర్ రవ్వ ఇలాంటివి, అండ్ పోపు పులిహోరకి. కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. అండ్ ఏదైనా ఉడికించుకునేటప్పుడు కొంచెం పొడి పొడిలాడేలాగా వచ్చేలా ఉడికించుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. ముద్దగా అయిపోతే మళ్ళీ అంత టేస్టీగా అనిపించదు. సో అంటే ఆ ఫీల్ కూడా ఉండదు, అంటే పులిహోర తిన్న ఫీల్ అనేది ఉండదు. సో అలాగే మెయిన్ గా మనకు పులిహోరలో మెయిన్ పోపు. సో ఇది కొంచెం దూరగా అయితేనే మనకు ఆ టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ మనకి రైస్ తో పాటు తగిలేది ఇంకా ఈ పప్పులు ఇవే కాబట్టి అవి బాగా వేగితే పంట కింద బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ. సో ఇవి కూడా కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేగితే బాగుంటుంది, కొంచెం వేగాలి. సరే అయితే మేము ఫాస్ట్ గా చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే, ఇక్కడ పోపు వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జిడ్డు చర్మం కలవారు సన్ఫ్లవర్ ఆయిల్, జోజోబా ఆయిల్ కలిపి ముఖానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జిడ్డుదనం తగ్గి చర్మం ఫ్రెష్ గా ఉంటుంది. చిట్కా చూసారు కదా రాజు గారు? ఇంగువ కూడా వేశారు కదా, మంచి వాసన వస్తుంది. పసుపు, ఓకే, సరిపడా ఉప్పు. ఓకే. సో ఇక్కడ మనం ముందుగా ఉడికించుకున్న బియ్యపు రవ్వ. ఓకే. సో రవ్వ కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి తినేటప్పుడు జనరల్ పులిహోరకి దీనికి కూడా కొంచెం మనకి ఆ వేరియేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా. సో వీటితో పాటుగా ఓకే, సో వేయించిన వేరుశనగ పలుకులు. సో దీంట్లో కావాల్సితే కాజు కూడా వేసుకోవచ్చు. ఓకే, చాయిస్ జీడిపప్పు. ఓకే. ఓకే.
సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి నిమ్మరసం. ఓకే అండి, రెడీ. ఓకే ఓకే, బియ్యపు రవ్వ పులిహోర రెడీ. పులిహోర చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. మస్క్ మెలన్ స్లైసెసా? అవునండి. ఏం చేస్తున్నారు దాంతో? టాటాయిస్ చేస్తున్నాను. ఓ, సో ఇది కొంచెం రౌండ్ షేప్ ఇస్తాను. Body. పైన బాడీ. సో దీనికి పైన కొంచెం డిజైన్ ఉంటుంది కదా, అవునవును. సో గ్రూ వర్క్ వేస్తున్నాను. ఓకే, కొంచెం ఇలాంటి హార్డ్ స్కిన్ వాటికి ఇలా గ్రూవర్ లాంటివి ఉంటేనే బెటర్ కదా. అవునండి. ఎందుకంటే యాపిల్ లాంటి వాటికి చేసుకునేటప్పుడు కొంచెం నైఫ్ ఈజీగానే దిగుతుంది, కానీ వీటికి కొంచెం కష్టంగా టర్న్ అవ్వాలి. సో గ్రూవర్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది కూడా బాగుంది, న్యాచురల్. అంటే లోపల మనకి ఇన్సైడ్ కలర్ కొంచెం డిఫరెన్స్ గా కనిపిస్తుంది కదా. అవునవును. సో అక్కడ ఆ లుక్ అనేది బాగుంది. గరుగ్గా అలా. ఓకే ఓకే, సో ఇది షెల్ రెడీ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ లెగ్ సైడ్ పెట్టడానికి ఓకే, హాఫ్ తీసుకుంటున్నాం. ఓకే. సో ఇలా కొంచెం పాయింటెడ్ ఉండాలండి. దీంట్లోంచి స్లైసెస్ చేస్తున్నాం. ఓకే, సో ఒకటి పర్ఫెక్ట్ షేప్ చేసేసుకుంటే మనకు అందులోంచి స్లైసెస్ కట్ చేసేసుకోవచ్చు. ఎస్. ఓకే, ఓకే, ఫ్రంట్ రెండు, బ్యాక్ బ్యాక్ రెండు. రెండు. సో దీంట్లోంచి హెడ్ తీసుకుంటున్నాం. ఓ, సో మొత్తం మస్క్ మెలనే. మొత్తం మస్క్. ఓ, నైస్. సో ఇక్కడ కొద్దిగా స్లాండ్గా కట్ చేస్తున్నాను. ఓకే, మనకు బాడీతో అటాచ్ అటాచ్ కావాలి. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నానండి. ఓకే, హెడ్ వస్తుంది మనకు. సో ఇలా ఇక్కడ ముందు వైపు వస్తుంది. ఓకే, సో టేల్ కొరకు మిగిలిన పార్ట్ ఇది కొంచెం ఇలా వీ షేప్లో వస్తుంది. వీటన్నిటి మనం ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలి. ఓకే, ప్లేట్ ఇవ్వమంటారా? ముందు హెడ్ టేల్ జాయింట్ చేసి తర్వాత స్లైసెస్తో అరేంజ్ చేసేస్తాము. సో టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాలి. కింద నుంచి కనబడకుండా పెట్టేస్తున్నా టూత్ పిక్. దీనికి కొంచెం గట్టిగా ఉండేదైతే మనకి ఆ స్కిన్ తీసేసిన దానికి కూడా నిలుస్తుంది కదా. నిలుస్తుంది. మెత్తగా ఉంటే అది మళ్ళీ లోపల పెట్టడం కష్టం. కష్టం. సో అలాగే టేల్. ఓకే, లేదా ముందు ఇలా టూత్ పిక్ పెట్టేసుకున్నానికి, అంటే కొంచెం ఇక్కడ హార్డ్ స్కిన్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఫ్రూట్ కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో అలాగే ఐస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఇలా రంధ్రాలు చేసేసుకుని మిరియాలు పెడుతున్నాయండి, కొంచెం బాగా కనిపిస్తుంది. ఓకే, చాలా న్యాచురల్గా ఉంటుంది. సో అలాగే ఇక్కడ కొంచెం నోరు అలా ఓపెన్ చేసుకున్నట్టుగా చూపించడానికి ఇలా ఓపెన్ చేస్తాను. సో ప్లేట్ ఇస్తారా? సో ఇలా ఫ్రంట్ సైడ్లో. ఓకే, చాలా బాగుంది రాజు గారు టాటాస్. ఓకే, టాటాస్ రెడీ. రెడీ. వావ్, చూసారు కదండి చక్కటి కార్వింగ్ తో మనకి పులిహోర కూడా రెడీ. మరి టేస్ట్ చేసే ముందు రవ్వ పులిహోర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రవ్వ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యపు రవ్వ పొడి పొడిలాడేలాగా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, ఉడికించిన బియ్యం రవ్వ, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి.
ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే రవ్వ పులిహోర రెడీ. రవ్వ పులిహోర తయారీ విధానం చూసారు కదా. సో రాజుగా టేస్ట్ చూద్దామా రవ్వతో ఎలా ఉందో పులిహోర. ఓకే అండి. సో బాగుంది టేస్టీగా. ఇంకా పులిహోర మనకి దాంట్లో వేరియేషన్స్ ఏమి ఉండవు కదా. కాకపోతే రవ్వ చిన్నగా ఉండటం మూలాన కొంచెం డిఫరెంట్ ఫీల్ ఉంది. యా అది కొద్దిగా అలా తగులుతూ బాగుంది చక్కగా. ఓకే అండి. సో చూసారు కదండి ఒక వెరైటీ పులిహోర రవ్వతో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ప్రతిరోజు మన ఆహారంలో ఉల్లిపాయని తీసుకోవడం వల్ల శ్వాసక్రియలకు సంబంధించిన సమస్యలు అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ దరిచేరకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే అండి, మరి చూసారు కదా మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం వీళ్ళిద్దరు ఈ రోజు ఎలాంటి వెరైటీ ఐటమ్స్ చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శ్రీదేవి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సంతోష్ నగర్. సంతోష్ నగర్. ఓకే హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు గౌరీ. గౌరీ కూడా సంతోష్ నగర్. మీరు కూడా సంతోష్ నగర్. సో అయితే మీ ఇద్దరు ఫ్రెండ్సా? యా. అవునా? సో రెడీయా మరి ఇద్దరు కూడా వంట చేయడానికి? ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తానండి. మీరు చేస్తారా? ఏం చేస్తారు వంట? రాజ్మా పల్లి టిక్కీ. రాజ్మా పల్లి టిక్కీ స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్. ఓకే ఓకే. మరి రాజ్మా పల్లి టిక్కీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా పల్లి టిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మా అరకప్పు, వేయించిన వేరుశనగ పలుకుల పొడి అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 3, తరిగిన ఉల్లిపాయ 1, బ్రెడ్ ముక్కలు 1 కప్పు, గోధుమ పిండి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో అన్ని కలుపుకోవాలా ఫస్ట్? ఫస్ట్ అన్ని కలిపేసుకుందాం. అన్ని రెడీగా చేశాను. ఫస్ట్ బౌల్ తీసుకుందామండి. ఓకే. బౌల్ తీసుకుని ఆల్రెడీ నేను రాజ్మాల్ని ఒక 4 అవర్స్ నానబెట్టేశాను. నానబెట్టేసి గ్రైండ్ చేసి పెట్టాను. కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ ఉంది. దీన్ని మనం కొంచెం తీసేసుకుందాం. అంతే. అంటే మెయిన్ అదే కదా. బంగాళదుంపలు, పల్లి పౌడర్, బ్రెడ్ పౌడర్ చాలా అవుతాయి. ఇప్పుడు మనం దీనికి పల్లి పౌడర్ ఇది కూడా మనం వేయించేసుకొని పల్లీలు పక్కగా పౌడర్ చేసేసుకున్నాను. దీన్ని కూడా మనం దానికి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీలో సేమ్ చేసేసుకున్నాము. తర్వాత ఆనియన్స్ వీటిని సన్నగా తరిగేసి పెట్టేసుకోవాలి. ఇవి కూడా యాడ్ చేసేసుకుందాం. తర్వాత 1 స్పూను గోధుమ పిండి, 1 స్పూను. తర్వాత బ్రెడ్ పౌడర్. జనరల్ గా ఇలాంటి వాటన్నిటిలో మైదాను కార్న్ ఫ్లోర్ వేస్తుంటారు కదా, మీదేంటి వెరైటీగా గోధుమ పిండి? బ్రెడ్ దానికి ఇంకా సరిపోద్దులే అనేసి బ్రెడ్ మొత్తానికి ఏంటంటే చాలా చాలా కలిపేస్తున్నారు ఇందులో అన్ని. ఇందులో 1 స్పూన్ మన ఇంట్రెస్ట్ అండి. కారం కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా క్వాంటిటీ మన ఇంట్రెస్ట్. మీ పచ్చిమిరపకాయ ఘాటు మాత్రం చాలా వస్తుంది అంటే అందుకే కొంచెం వేస్తున్నానండి. ఇంత క్వాంటిటీ కాబట్టి 1 స్పూన్ చాలు. చాలా ఓకే. ఇప్పుడు కొత్తిమీర వేద్దామండి. కొంచెం 1 స్పూను. వాటికి అంతేనండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఓకే ఓకే. నెక్స్ట్ మనం కొంచెం ఇది నిమ్మరసం 1 స్పూన్ అంతా చాలు. నెక్స్ట్ కరివేపాకు. ఇప్పుడు వీటిని స్మాష్ చేసేసి బంగాళదుంపల్ని వేసేసుకోవాలి. ఎందులోనైనా బంగాళదుంప యాడ్ చేస్తే బాగా టేస్ట్ గా ఉంటాయి కదండి. పిల్లలు ఉంటుంది, పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా తింటారు ఈ పొటాటో ఉంటే. అవును. ఇప్పుడు
ఇప్పుడు ఈ టిక్కీల ఐడియా మీదేనా ఎవరైనా చెప్పారా? లేదండి, మా అక్కే వాళ్ళు చేస్తుంటే చూసాను. మీ అక్కే వాళ్ళు చేస్తారు? మా అక్క వాళ్ళు చేస్తుంటే చూసాను, మా అక్క వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అదే, ఎందుకంటే పల్లీలు బేసిక్ గా మనకి అంటే వాడుతుంటారు కానీ ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేది తక్కువ యూస్ చేస్తారు. చూడండి మీరు కలుపుతుంటే కూడా పల్లీ స్మెల్ బాగా వస్తుంది. చక్కగా కలిసిపోయింది, వాటర్ పని లేకుండా. వాటర్ అవసరం లేదండి. ఓకేనా అండి? ఓకేనండి, కలిసిపోయింది. వీటిని మనం ఒక చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఇలా తీసేసుకుని పేపర్ పైన ఒత్తేసుకోవాలి. దానికి ఆయిల్ ఏం పెట్టక్కర్లేదా? ఆయిల్ పెట్టాలండి, ఆయిల్ పెట్టకుంటే మనకి అతుకుతుంది. ఓకే, ఇలా చేసేసుకుని వీటిపైన కొంచెం మన మామూలుగా టిక్కా మాదిరిగా ఒత్తేసుకోవాలి. షేప్స్ ఇష్టం, మన ఇంట్రెస్ట్ ఉంటే లవ్ షేప్ లో కానివ్వండి, ఏదో ఒక షేప్, పిల్లలు అట్రాక్టివ్ అవ్వడానికి ఏదో ఒక షేప్ చేసేసుకోవాలి. అలా ఇలా కొన్ని చేసేసిన తర్వాత వేసినవి నేను వేయించుతూ ఉంటాను, మీరు చేసి ఇందులో పెట్టేసేయండి. ఓకే, దీంట్లో ఆయిల్ వేయాలా? వేయాలండి, కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. సిమ్ లో ఉండాలండి. సిమ్ లోనే ఉంది. సో చక్కగా ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకున్న తర్వాత ఫ్రై చేసేసుకోవడం. బాగుంది. అంటే చాలా మంది ఇలాంటివి అనగానే డీప్ ఫ్రై చేసేస్తుంటారు కదా, అలా కాకుండా ఇలా పాన్ ఫ్రై చేసుకుంటే కొంచెం మనకి హెల్త్ పర్పస్ ఇది బాగుంటుంది. అండ్ రాజ్మా ఇవి కూడా ఎక్కువ క్వాంటిటీలో వాడుకోవడానికి ఈ ఐడియా బాగుంది. ఎందుకంటే రాజ్మా కానీ మనం ఎక్కువ కర్రీస్ ఇట్లాగే చేస్తూ ఉంటాం కదా, ఇలా పేస్ట్ లా చేసి వేసేస్తే కలిసిపోతాయి కాబట్టి కొంతమంది అంటే అలా గింజలుగా ఇష్టం లేని వాళ్ళకి లేకపోతే ఇలా మనకి కనిపించదు కాబట్టి తినేయచ్చు. మీ పిల్లలు ఎంతమంది? నాకు పాప బాబు అండి. పాప బాబు, వాళ్ళు ఏం చదువుతున్నారు? మా పాప బీటెక్ ఫైనల్ అయిపోయిందండి, బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. వెరీ గుడ్. స్టిక్ ఇస్తారా ఎక్కింది? అది ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? పాప పేరు నిహారిక, బాబు పేరు శ్రీకర్. మీ వారు ఏం చేస్తుంటారు? మెడికల్ షాప్ అండి. బిజినెస్. ఏం పేరు మీ వారి పేరు? శ్రీనివాస్ గారు. నైస్. సరిపోతుందా? ఆఫ్ చేసేద్దాం. తీస్తారా? తీస్తా. రెడీ అండి. నైస్. రాజ్మా పల్లి టిక్కీ రెడీ అండి. చక్కగా బాగా వేగాయి పైన బ్రౌనిష్ గా. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటాయో. ఓకే, మరి వేడివేడిగా రాజ్మా పల్లి టిక్కీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. రాజ్మా పల్లి టిక్కీ తయారు చేసే విధానం: ముందుగా పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. రాజ్మాని నానబెట్టి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన వేరుశనగ పలుకుల పొడి, ఉల్లిపాయ ముక్కలు, గోధుమ పిండి, బ్రెడ్ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, నిమ్మరసం, కరివేపాకు, ఉడికించిన బంగాళదుంపలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని టిక్కీలా వత్తుకొని పాన్ లో ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, రాజ్మా పల్లి టిక్కీ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తీవ్రమైన జలుబు, దగ్గు వచ్చినప్పుడు మిరియాల చారుకు మించిన వైద్యం ఇంకోటి ఉండదు. అలాగే మిరియాల్ని నేతిలో వేయించి పొడిగొట్టుకుని తీసుకోవడం వల్ల గొంతు సమస్యలు తగ్గిపోతాయి. రాజ్మా పల్లి టిక్కీ తయారీ విధానం చూసారు కదా. గౌరీ గారు రెడీయా? మీరేం చేస్తారు వంట? నేను వెజ్ కీమా కర్రీ అండి. వెజ్ కీమా కర్రీ. ఇదేమిటి వెరైటీగానే ఉండాలి. ఓకే, మరి వెజ్ కీమా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. వెజ్ కీమా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీల పేస్ట్ 1/2 కప్పు, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే,
ఓకే ఓకేనండి. మొదట కొద్దిగా ఆవాలు వేసుకుందామండి. ఓకే. ఈలోపు మనం ఇంకో ప్యాన్ కూడా ఆన్ చేసుకుందామండి. ఇది ఇంకోటి ఎందుకు? ఇది పచ్చి బఠానీ పేస్ట్ అండి. కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలా? ఓకే. దీంట్లో కొద్దిగా ఆయిల్ మొత్తం వేసాను. హాఫ్ కప్ అండి సరిపోతుంది. చాలా ఇంకొద్ది సరిపోతుందండి. సో ఆవాలు చక్కగా చిటపట్లు ఆడిపోతున్నాయి. నెక్స్ట్ జీలకర్ర, జీలకర్ర వేసాం కదండి. పులావాకి వేద్దాము. ఓకే. సో బిర్యానీ ఆకు కూడా కొంచెం మసాలా ఫ్లేవరా? అవునండి, కీమా కర్రీ కదండి ఇది. ఓ, ఇప్పుడు ఈ కీమా కర్రీ అంటే దేంతో చేస్తారు అసలు? యాక్చువల్ గా అయితే నాన్ వెజ్ అంటారు. నాన్ వెజ్ నాకు కూడా తెలుసు. ఇది ఏమిటి కీమా? ఓన్లీ వెజిటేబుల్స్ అండి. వెజిటేబుల్స్ తోటి చేస్తున్నాను. గరం మసాలా ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి అది కీమా అనేసి అంటున్నానండి. అబ్బా, మసాలా యాడ్ చేస్తే కీమా అయిపోతుంది? అవునండి, ఫ్లేవర్ వస్తుంది కదండి దాన్ని. నాన్ వెజ్ ఫ్లేవర్ అనేది వస్తుంది కదా. ఎట్లా వస్తుంది? ఇప్పుడు చూడండి, మీరు టేస్ట్ చేయండి. ఏమిటి దీని పరిస్థితి? ఉండండి, అలానే ఇవ్వండి, కొద్దిగా రోస్ట్ అవ్వండి అలానే. తర్వాత ఆనియన్ పేస్ట్. ఓకే. దీనిలో కొద్దిగా చిల్లీస్ కూడా కలిపానండి 2. ఈ బఠానీ పేస్ట్ అనేది మన కలర్ ఏమైనా చేంజ్ అవ్వాలా? అలా ఏం లేదండి, పచ్చి వాసన పోతే సరిపోతుందండి. ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. అది ఆఫ్ చేసేసాను. సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే. బఠానీలు కొన్ని అలా గింజల పలంగా కొద్దిగా ఇలా పేస్ట్ చేస్తున్నానండి. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ కొద్దిగా పసుపు వేద్దామండి. ఓకే. తర్వాత ఆలు. ఓకే. సో కట్ చేసుకున్న ఆలు ఉడికించలేదా? చాలా. ఇంకోటి పచ్చి బఠానీ. సో దీనికి మీ మమ్మీ పెట్టిన పేరే అదా, లేకపోతే ఇది మీరు పెట్టుకున్న పేరా? లేదండి, మా మమ్మీ పేరు పెట్టింది. అవునా? ఈ పచ్చి బఠానీలు కూడా ఉడికించలేదా? ఉడికించలేదు, ఆల్రెడీ మనం చేతో కూడా ఇలా చేసేయచ్చు. చెయ్యొచ్చు, కాదు మామూలుగా కొంచెం ఇవన్నీ ఉడికించి వేస్తూ ఉంటారు కదా. ఏం లేదు, అవసరం లేదు. మీరు అన్ని పచ్చి ముక్కలు యాడ్ చేస్తున్నారు. దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని పోతాయండి ఉడికిస్తే వాటర్లోనే. ఎక్కువ వాటర్ వేయకూడదు, సరిపడా వాటర్ వేసి ఉడికించుకోవాలి అలా అన్నప్పుడు. అప్పుడు అందులోకి ఎందులో పోవు, మూత పెట్టేసి కావాల్సిన నీళ్ళు పోసేసి తీసేసి వేసేసుకోవాలి. అలానే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. మరి ఇంకే ఎక్కడ పోతాయి అప్పుడు ప్రోటీన్స్? ఎక్కడ పోవండి. సో క్యారెట్ ముక్కలు కూడా పచ్చివేనండి. ఇప్పుడు ఇవన్నీ ఉడికించుకోవాలా మనం? అవునండి, కొద్దిగా ఏమి అవసరం లేదండి, వాటర్ ఏమి అవసరం లేదు. కొద్దిగా సిమ్ లో పెట్టేసి అవే మగ్గిపోతాయి, ఎందుకంటే స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేస్తాం కదా. ఓకే. మూత పెట్టేసాం. మూత పెట్టదమ్మా. 2-3 minutes. ఇప్పుడు మనకి ఇందులో గ్రేవీ లాగా ఈ పేస్ట్ టమాటో ప్యూరీ అవి రెండు వచ్చేసి మనకి గ్రేవీ దీంట్లో వచ్చేసి. ఓకే. ఓకే. చూద్దామా? చూద్దామండి. ఓకేనా? ఓకేనండి. నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ పచ్చి బఠానీ పేస్ట్ కొద్దిగా వేద్దామండి. సరిపోతుందండి. ఓకే. తర్వాత టమాటో ప్యూరీ. కారం. టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఎలాగో వేయలేదు కాబట్టి ఇంకా సరిపడా ఇది. సాల్ట్. ఓకే. మీరేం చేస్తుంటారండి? నేను యాజ్ టీచర్ గా వర్క్ చేస్తున్నానండి. మీరు టీచర్? అవునండి. సేమ్ స్కూలా? సేమ్ స్కూల్ అండి. మీరే క్లాస్ కి? నేను 10th స్టాండర్డ్ అండి. ఏ సబ్జెక్ట్? బయాలజికల్ సైన్స్. ఇద్దరు సైన్స్. మీరు ఫిజికల్ సైన్స్, మీరు బయాలజీ? అంటే సైన్స్ ఉంటుంది కదా. ఓకే.
ఒకే బుక్ ఉంటుంది ఓ మీరేమో బయోలాజికల్ సైన్స్, అవునండి. ప్లాంట్స్ హర్బ్స్ వీటి గురించి మీకు బాగా అందుకే అన్ని పచ్చి ముక్కలు అలా వేసేస్తున్నారు. సో వాటర్ పోసుకుని సరిపడా మగ్గిచ్చేసుకోవటం. మగ్గించేసుకున్నామండి, అయిపోతుంది. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? మా పెద్ద పాప 3rd క్లాస్ అండి, చిన్న పాప యూకేజీ. ఓ బాగా చిన్నపిల్లలు. చిన్నపిల్లలు. ఓకే, పేర్లేంటి? సాత్విక, శ్రీప్రియ. సాత్విక, శ్రీప్రియ. అవునండి. ఇది వాళ్ళకే భయం ఉండదని వేరే స్కూల్లో వేసేసారా? అవునండి, ఉండదండి. ఒకే స్కూల్లో ఉంటే అసలు భయం ఉండదు. అంతే అంటారు? ఉండదండి. ఓ మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేద్దాము. ఆ పచ్చి బఠానీ పేస్ట్ లా చేసి వేసాం కదా, అది వేరే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. అంటే బేసిక్ గా మనకి బఠానీ మెదిపితే ఒక స్మెల్ వస్తుంది కదా, ఆ టైప్ ఫ్లేవర్ వస్తుంది దీంట్లో. సో ఇంకా అన్ని వేసేసినట్టే కదా? వేసేసామండి. లాస్ట్ గరం మసాలా తోటి ఫినిష్ చేయాలండి. అంతే. ఓకే, చూద్దామా? చూద్దామండి. వావ్, ఆల్మోస్ట్ అలా అయిందండి. రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా. ఓకే, ఓకే అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూస్తుంటే మంచి అంటే ఆ టెక్స్చర్ అంతా కూడా బాగుంది, ఏదో ఒక కుర్మా టైప్ లో. ఒకసారి ఇది పట్టుకుంటాం. ఓకే, కొత్తిమీర లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి. ఓకే, ఓకేనండి. వెజ్ కీమా కర్రీ రెడీ. మంచి మసాలా గుమగుమలు అయితే బాగా వస్తున్నాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే, మరి వేడివేడిగా వెజ్ కీమా కర్రీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. వెజ్ కీమా కర్రీ తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి పచ్చి బఠానీల పేస్ట్ వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన బఠానీల పేస్ట్, టొమాటో ప్యూరీ, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ కీమా కర్రీ రెడీ. ఓకే, మరి 2 ఊరించే వంటలు కూడా రెడీ అండి. చూద్దాం ఈ రోజు ఎవరు గెలుస్తారో ఈ సెగ్మెంట్ లో. సో రాజు గారు, ఒక స్నాక్ అండ్ ఒక కర్రీ. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? టిక్కీలు. టిక్కీ. ఓకే, రాజ్మా పల్లి టిక్కీ. బాగుందండి, చక్కగా ఒక వెరైటీ ఫ్లేవర్ లో ఉన్నాయి. పల్లీలు అవన్నీ కూడా యాడ్ చేయటం వలన టేస్టీగా ఉంది టిక్కీ. చాలా బాగుంది. సో ఇప్పుడు కర్రీ టేస్ట్ చూద్దాం. వెజ్ కీమా కర్రీ. మీరు అన్నట్టు ఆ మసాలా ఫ్లేవర్ అదంతా బాగా తెలుస్తుంది. నైస్. సో 2 బాగున్నాయి వంటలు అయితే. చూద్దాం మరి రెండిట్లో ఇవాళ ఊరించే వంట ఏదో. సో రాజు గారు, 2 కూడా బాగున్నాయండి. అంటే కీమా సో చిన్న చిన్న పీసెస్ లా తీసుకున్నారు కదా, సో మసాలా వేస్తే కీమా అనలేదండి. ఓకే, అంటే మీరు చిన్న చిన్నగా ఆ కీమాలా చేశారు కదా, సో అలా పేరు పెట్టేశారు. అదే, ఎందుకంటే మనం అన్నిట్లలో మాక్సిమం గా కుర్మా కానీ వేరే ఏదైనా మసాలా బేస్ తీసుకున్నప్పుడు గరం మసాలా కంపల్సరీగా వాడుతూ మసాలా వేస్తే కుర్మా. ఓకే, ఓకే. ఈరోజు టిక్కీలు బాగుంది. సో రాజ్మా తర్వాత కొంచెం ఆ పల్లీలు కూడా పొడిలా చేసేసారు కదా, సో ఆ టేస్ట్ బాగుంది. ఇంకోటి ఏంటంటే చేసిన మెథడ్ కూడా పాన్ ఫ్రై చేశారు, డీప్ ఫ్రై చేయకుండా ఇలా పాన్ ఫ్రై బాగుంది. సో ఐడియా అనేది బాగుంది కదా. నైస్, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నైస్, మంచి టేస్టీ టిక్కీలు చేశారు, మీరే విన్ అయిపోయారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. థ్యాంక్ యూ. సో గౌరీ గారు ఇలా మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో యూ వెల్కమ్. సో ఇద్దరు టీచర్స్ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా చేశారు వంటలు 2 కూడా. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చిన అభిరుచికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, యూ వెల్కమ్. థ్యాంక్ యూ అండి.
ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు లేట్ చేయకుండా SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. కారం ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే కారంలో కొద్దిగా మెత్తటి ఉప్పు కలిపి దీన్ని ఎయిర్ టైట్ డబ్బాల్లో నిల్వ ఉంచినట్లయితే కారం త్వరగా పాడైపోకుండా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ అన్ని వెరైటీస్ ని. మరి ఈ రోజు మనం చూసిన ఈ వంటలోని పోషక విలువలు ఏంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు పిండి వంటలు చూసిన మిక్స్డ్ దాల్ బాత్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. దాల్ అండ్ రైస్ సూపర్ కాంబినేషన్ అండి. ఎందుకంటే దాల్లో ఉన్న ప్రోటీన్ అంటే పప్పు ధాన్యాల్లో ఉన్న ప్రోటీన్లో కొన్ని కొరతలు ఉంటాయి. అంటే ఒక ప్రోటీన్లో మనకు ఇన్ని అమైనో యాసిడ్స్ ఉంటే మంచిది. అలాగే రైస్లో ఉన్న ప్రోటీన్లో కూడా కొన్ని అమైనో యాసిడ్స్ లోపిస్తాయి. ఈ లోపం ఎలా ఉంటుందంటే రైస్లో లేనివి పప్పు ధాన్యాల్లో ఉంటాయి, పప్పు ధాన్యాల్లో లేనివి రైస్లో ఉంటాయి. సో ఇప్పుడు మనం చిన్నపిల్లలు పజిల్స్ చేస్తారు కదా, కరెక్ట్గా ఫిట్ అవుతాయి చూడండి, అలా మ్యాచ్ అవుతుంది అనమాట రైస్ దాల్. సో ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలాంటి కాంబినేషన్స్ ఎలా ఉంటాయి, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పుతో పాటు చేసుకుంటే పర్వాలేదు. అంటే ఇన్ని రకాల పప్పులు చేసుకునేటప్పుడు మనం ఇంకో జాగ్రత్త వహించాలి. గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చక్కగా సోక్ చేసి లూక్వామ్ వాటర్లో తర్వాత తింటే బాగుంటుంది. సో రెసిపీ బాగుందండి, నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన రవ్వ పులిహోర. మీరు ఒకప్పుడు చూస్తే పల్లెటూరుల్లో బియ్యం నూక రవ్వ అనేది బాగా తరచూ వాడేవాళ్ళు. అది అన్నంలాగా కూడా వండుకునేవాళ్ళు. అంటే అన్నమే కాకుండా ఈ నూకను కూడా వండుకొని కూరలతో పాటు తినేవాళ్ళు. అంత మంచిదన్నమాట. అంటే అది కూడా దానికి కూడా హోల్ రైస్ నుంచి చేయబడింది కాబట్టి ఇంకా బాగుంటుంది. అంటే బియ్యపు రవ్వ వాడేటప్పుడు కూడా ఇడ్లీలకు వాడే రవ్వ కూడా మనము హోల్ రైస్ బ్రౌన్ రైస్లో చేసిన రవ్వను వాడుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన రాజ్మా పల్లి టిక్కీ బాగుందండి. హై ప్రోటీన్ స్నాక్. కరెక్ట్గా 4 గంటలకి ఇంటికి పిల్లలు రాగానే వాళ్ళకి నిరుత్సాహంగా అలసిపోయి ఉంటారు కదా, ఇలాంటి స్నాక్స్ ఇస్తే చక్కగా వాళ్ళకి ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళ పనులకు, హోంవర్క్కి, గేమ్స్కి కూడా బాగుంటుంది. సో సాయంత్రం పూట ముఖ్యంగా 4 గంటలకు కానీ ఉదయం 11 గంటలకు కానీ పిల్లలకే కాదు షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవాల్సిన స్నాక్స్ ఇటువంటివే. హై ప్రోటీన్, చాలా బాగుందండి. అదేవిధంగా మీరు వెజ్ కీమా కర్రీ కూడా చూశారు. సో వెజిటబుల్స్తో ఏం చేసినా 2-3 వెరైటీస్ కంటే ఎక్కువ చేయకుండా మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం 4-5 వెజిటబుల్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఏ పోషక విలువ కూడా సరిగ్గా రాదు. సో మీరు వెజ్ ఇలా కర్రీ చేసుకునేటప్పుడు కూడా 3 తీసుకోండి. గ్రీన్ పీస్, ఇంకేదైనా 2 రకాలు మీరు దీంట్లో సెలెక్ట్ చేసుకుని ట్రై చేయొచ్చు. లేకపోతే క్యారెట్, బీన్స్, అలా ఏదైనా బంగాళదుంప కానీ ఏది ఉంటే కూడాను 3 కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మనకు అబ్జార్ప్షన్, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. కానీ రెసిపీ బాగుంది కాబట్టి నోట్ చేసుకుని ట్రై చేయొచ్చు. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు మిక్స్డ్ దాల్ బాత్. ఆ దాలు రైస్ కాంబినేషన్ గురించి చెప్పాను కదా, అందులో ఉన్న మసాలాలు కూడా చాలా బాగున్నాయి. ఇలా మసాలాలు అప్పటికప్పుడే మనము తయారు చేసుకుంటే కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. అంటే ఈ జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఈ మసాలాలు ఏం చేస్తాయంటే ఆ తిన్న ఆహారాన్ని అరిగించడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మీరు చూసిన రవ్వ పులిహోర కానీ, అదేవిధంగా రాజ్మా పల్లి టిక్కీ కానీ, వెజ్ కీమా కర్రీ కానీ అన్నీ కూడా ఇవాళ చాలా బాగున్నాయి. చక్కటి పోషక విలువలతో కూడినట్టుగా ఉన్నాయి. ఇంటిల్లిపాది అందరికీ కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దగ్గర వరకు పనికొచ్చే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీరు ప్రేక్షకులకు చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు, ఈరోజు మీరు చేసి చూపించిన మిక్స్డ్ దాల్ బాత్ చాలా బాగుంది, టేస్టీగా. ఎందుకంటే అన్ని పప్పుల ఫ్లేవర్ లో చాలా టేస్టీగా ఉంది. అండ్ రవ్వ పులిహోర చక్కగా సింపుల్ గా ఈజీ స్నాక్ ఐటమ్. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ.
ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, మీరే విజేతగా నిలవండి. అంతేకాదు జూలై 31వ తేదీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసి మీకు బాగా తెలిసిన వంటని మీరే స్వయంగా ప్రేక్షకులందరికీ చేసి చూపించే అవకాశాన్ని కూడా అందుకోండి. దీనికి మీరు చేయాల్సిందల్లా మీకు బాగా తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి పంపించడమే. ఈ పోటీకి ఎంటీఆర్ మసాలా ప్యాకెట్లు తప్ప ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గమనించండి. మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఎంట్రీలని త్వరగా పంపించేయండి. ఓకే, మరి ఎంజాయ్ చేశారు కదండి ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ని. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బై.